ఏపీతో నెలకొన్న నీటి సమస్యలను చర్చల ద్వారా పరిష్కరిస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. అక్కడి అధికారులు ప్రజాప్రతినిధులతో సమావేశాలు నిర్వహించి తెలంగాణ ప్రజల ప్రయోజనాలే లక్ష్యంగా ముందుకు పోతామన్నారు. రెండు రాష్ట్రాల మధ్య చర్చల ద్వారా పరిష్కారం కాని సమస్యలను కేంద్ర ప్రభుత్వాలు న్యాయస్థానాల ద్వారా పరిష్కరించుకుంటామన్నారు. పక్క రాష్ట్రాలతో ఎలాంటి భేషజాలు లేకుండా చర్చలు నిర్వహిస్తామన్నారు. హక్కులు సాధించుకుంటామన్నారు. వివాదాలు కావాలా, పరిష్కారాలు కావాలా అంటే తాము పరిష్కారాలే కావాలనుకుంటామన్నారు. అంతిమంగా రాష్ట్రానికి దక్కాల్సిన వాటాను సాధించుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. పక్క రాష్ట్రంతో గాని అధికారులతో గాని ప్రజాప్రతినిధులతో గాని రెండు రాష్ట్రాలు చర్చించుకోవడం గాని రెండు రాష్ట్రాలు చర్చించుకున్న పరిష్కరించడానికి కాలేని ఏమనుంటే కేంద్ర ప్రభుత్వాన్ని కూడా చర్చల్లో భాగస్వాములను చేసి వాళ్ళ సమక్షంలో కూడా చర్చలు చేసి అక్కడ కూడా పరిష్కారం కాకపోతే అపిలేట్ అథారిటీస్ ఉన్నాయి. గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డ్, కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డ్ అండ్ ట్రిబ్యునల్స్. అక్కడ కూడా కాకపోతే న్యాయస్థానాలు ఉన్నాయి. డైరెక్ట్గా మనము సినిమా క్లైమాక్స్లకు పోలేము. ఇన్ని సంవత్సరాల పరిపాలన అందించిన మీకు ఈ అవగాహన ఉన్నదని నేను అనుకుంటున్నా. ఈరోజు మేము వచ్చిన తర్వాత ప్రాథమిక దశలో చర్చలు ఉన్నాయి. పక్క రాష్ట్రంతో ఎలాంటి భేషజాలు లేకుండా చర్చలు చేస్తాం. మా హక్కులు సాధించుకుంటాం. మీకు వివాదం కావాలన్నా పరిష్కారం కావాలన్నా అంటే మేము పరిష్కారం కోరుకుంటాం. మీకు చర్చలు కావాలన్నా పంచాయతీలు కావాలన్నా అంటే మేము చర్చలు కోరుకుంటాం. మేము శాశ్వతంగా మన యొక్క నీటి హక్కులను కాపాడి తెలంగాణలో ప్రతి ఎకరాకి సాగునీరు, తెలంగాణలో ప్రతి పౌరుడికి తాగునీరు అందించడమే మా లక్ష్యం. దానికి సంబంధించిన నిధులను వనగూర్చుకుంటాం. దానికి నిధులను ఎట్లా సమీకరించుకోవాలనో ప్రణాళికలు చేసుకుంటాం. ఒక ప్రణాళికబద్ధంగా మేము ముందుకు వెళ్ళదలుచుకున్నాము. దయచేసి ప్రతిపక్ష నాయకుడు చంద్రశేఖరరావు గారికి, శాసనసభ్యులు హరీష్ రావు గారికి, ఇతర కీలకమైన నేతలకు నా సూచన ఒక్కటే: సహేతుకమైన విమర్శలు చేయండి. చౌకబారు విమర్శలు రాజకీయాల కోసమో లేకపోతే ఏదైనా మీ కారణాల చేత మీరు అబద్ధాలు చెప్తే ప్రజలు నమ్ముతారు అని అనుకుంటే ప్రజలు వరుసగా తీర్పులు ఇచ్చుకుంటూ వచ్చిండ్రు. ఇక ప్రజల్ని తప్పు పట్టడం మానేయండి. ప్రజలు